యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారండి. ఆయన చెప్పిన మాటను ప్రపంచ మానవాళిని మార్చివేసిందండి. ఆ కొండ మీద ప్రసంగము చాలామంది హృదయాలను సత్యం వైపు పరిగెత్తేలాగా చేసింది. ఆయన ఏం చెప్పారంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్నారు. ఏంటండి హృదయం మాట శుద్ధి ఉండాలంట. అంటే మనకేం లేదు, శుద్ధి లేదు. మనలో ఏముంది? కల్మషం ఉంది, అసూయ, ద్వేషము, ఈర్ష, పగ, ప్రతీకారాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవండి. ఇవన్నీ ఉండి నువ్వేం చేసినా కూడా వ్యర్థమే. కనుక మీరు హృదయాన్ని శుద్ధి చేసుకోండి అని చెప్పారండి. చూడండి, ఈ మాట మనకి ఇంకెక్కడ కూడా దొరకదు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తామంట. దేవుని చూడాలంటే మన కడుపులో, మన హృదయంలో కల్మషము, అసూయ, ద్వేషము, ఈర్ష, పగ, ప్రతీకారాలు, కోపము, అసూయ ఉంటే మనము దేవుని చూడలేము. ఆయన కనబడట. ఆయన కనబడాలి అంటే మనలో అసూయ తొలగిపోవాలి, ఈర్ష అనేది తొలగిపోవాలి. మరి మనలో ప్రేమ, దయ, కనికరము, దీనత్వము కలగాలి. అనేకులను మరి దేవుని వైపు మరి చూపించాలంటే మన హృదయము నిష్కలంకంగా ఉండాలని. అందుకనే దేవుని యొక్క ఉపమానం చెప్పాడు. పావురము వలె నిష్కపటంగాను, పాము వలె వివేకము కలిగి జీవించుడన్నాడు. చాలా వివేకం కలిగి ఉంటుందటండి పాము. కనుక మనం వివేకముగా ఉండాలి. ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలబడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మన బట్టలు ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మన కుటుంబ విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ మనము వివేకం కలిగి నేర్చుకోవాలండి. అదే యేసుప్రభు చెప్పాడు. కనుక మీరందరూ కూడా వివేకము కలిగి నిష్కపటముగాను ఉండి మరి హృదయ శుద్ధి కలగా బడినటువంటి వ్యక్తులుగా మీరు మారి మీరు ఆ దేవుని చూచేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించి మీ కుటుంబాలను గొప్ప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.